జై గురుదేవ. బెండపూడి సాధువు గారికి జై. మన గురు బంధువులకు, ఆధ్యాత్మిక భక్తులకు అందరికీ కూడా ఆహ్వానం. ఈరోజు అనగా 10/1/2025 పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి, ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా ఈరోజు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముక్కోటి ఏకాదశి స్వామివారు శ్రీ 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 సిద్ధివేంకట రామబ్రహ్మానంద మహర్షుల వారు అనగా బెండపూడి సాధువు గారి యొక్క 57వ ఆరాధనా మహోత్సవం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి 50 మంది భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మనం ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మిక కొన్ని విషయాలు తెలియజేసుకుందాం. అందరూ కూడా భక్తి, శ్రద్ధ, వినయ విధేయతలతోటి శరీరం ఎక్కడుందో మనసు కూడా అక్కడే లగ్నం చేసి అందరూ కూడా శ్రద్ధగా విని ధరించేద్దరుగాక. హరి ఓం. ఇదే రోజు పుష్యమాసం శుద్ధ ఏకాదశి రోజునే బెండపూడి సాధువు గారి యొక్క ఆరాధనా మహోత్సవం మరియు పాలకొల దగ్గర జిన్నూరు శ్రీ భూపతిరాజు వెంకట లక్ష్మీ నరసింహరాజు గారు, మనందరం కూడా ముద్దుగా నాన్నగారు 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 అని పిలుచుకుంటాం. వారి యొక్క ఆరాధన కార్యక్రమం కూడా జిన్నూరులో ఈరోజే చేస్తున్నారు. Bien.